రాక్షస ప్రేమ పార్ట్ 198. రియాన్ తనని అంతలా మిస్ అవుతున్నాడు అని తెలిసాక విన్నీ ఏం చెప్పలేకపోయింది. ఓయ్ విన్నీ, లైన్లో ఉన్నావా ఏంటి? ఆన్సర్ ఇవ్వవు అంటాడు రియాన్. ఏం లేదు, కొంచెం బిజీ, ఎవరైనా వస్తారేమో అని భయంగా ఉంది, అందుకే సైలెంట్గా ఉన్నా అంటుంది. సరే, నాకు కూడా క్లాస్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా అని రియాన్ కాల్ కట్ చేస్తాడు. విన్నీ ఏడుస్తూ ఉంటుంది, ఇప్పుడేం చేయాలా అని. బయటకు వెళ్ళి విక్రాంత్ ఎక్కడ ఉన్నాడో చూస్తుంది. ఎక్కడా కనిపించడు. విన్నీకి టెన్షన్ ఎక్కువ అయ్యి భయంతో షివర్ అవుతూ ఉంది. ఏంటి ఇలా అయిపోతున్నా నేను అంటూ రూమ్కి వెళ్తుంది. కళ్ళల్లో నీళ్లు కారుతుంటే వాటిని తుడుచుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది విన్నీ. దారిలో హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతారు వివి వాళ్ళు. వివి డాల్గా రూమ్కి వెళ్తుంది. అది గమనించిన లోహిత్ ఏం మాట్లాడాడు. వినీత్ దగ్గరకు వెళ్ళి, ఏంటి డాడ్ అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఆ విరాజ్ గడు ఏదో ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అవునా, ఎలా అంటాడు లోహిత్. ఆ మూర్తి ఉన్నాడుగా, వాడింటికి వెళ్ళాడు. అతను ఎవరు అంటాడు లోహిత్. ఎప్పుడో చిన్నప్పుడు తాతతో ఆడుకున్నాడు, అంతగా గుర్తులేడు లోహిత్కి మూర్తి. ఇప్పుడు వారి గురించి చెప్తే అన్ని డీటెయిల్స్ కావాలి అంటాడు వీడు. ఎందుకు వచ్చిన గోలా? సైలెంట్గా ఉండడం బెస్ట్ అనుకొని వాడు నా దగ్గర పనిచేసే వర్కర్ అని చెప్తాడు వినీత్. ఏంటి డాడ్ మీరు ఇంత సైలెంట్గా ఎలా ఉంటున్నారు? మీ దగ్గర వర్క్ చేస్తూ మీకు అన్యాయం చేయాలి అని చూస్తున్నాడు. వాడిని ఎలా వదిలిపెడుతున్నారు? పోనీలే వదిలే లోహిత్, ఎప్పటి నుండో మన దగ్గరే వర్క్ చేస్తున్నాడు. అతని ఏమైనా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అవుతుంది. అవన్నీ ఆలోచించి నేను సైలెంట్గా ఉన్నా అంటాడు వినీత్. రియల్లీ మీరు చాలా గ్రేట్ డాడ్. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి అతన్ని వదిలేశారు అంటే. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెయ్యాలి అంటాడు. కానీ మనకు అన్యాయం చేసిన వాళ్ళకి చిన్న శిక్ష అయినా వెయ్యాలి అంటాడు లోహిత్. నేను చూసుకుంటానులే అన్నాడు వినీత్. ఇప్పుడు మీరు ఊరు వెళ్ళడం లేదా అయితే అని అడిగాడు లోహిత్ వాళ్ళ డాడీని. లేదు, ఆ విరాజ్ గాడు ప్రణవ్ని వెతుకుతున్నాడు అని తెలిసింది. ఎందుకు వాడిని వెతుకుతున్నాడో అది తెలుసుకోవాలి, లేకపోతే మళ్ళీ నాకు ఏదైనా రివర్స్ అవ్వచ్చు అని ఆలోచిస్తుంటాడు. ఏంటి సైలెంట్ అయ్యారు, చెప్పండి ఏం అయింది అంటాడు లోహిత్. ఏం లేదులే వదిలే. అవును, నీ వైఫ్ ఏంటి డల్గా ఉంది అని అడుగుతాడు. తను హ్యాపీగా లేకపోతే మన పనులు ఎలా జరుగుతాయి? మళ్ళీ గొడవలు పడ్డారా? రే లోహిత్, కొన్ని రోజులు ఆ అమ్మాయిని ఏమనుకు అంటాడు వినీత్. డాడ్, నేను తనని ఏమనలేదు, హెల్త్ బాగాలేదు అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసింది, నెగిటివ్ వచ్చిందని ఫీల్ అవుతుంది. నేనేం చేయలేదు అంటాడు లోహిత్. అలా అయితే ఓకేలా అంటాడు వినీత్. సరే, ముందు వెళ్ళి ఓదార్పు యాత్ర చెయ్యి, లేకపోతే బాగోదు అంటాడు. అలానే అంటూ లోహిత్ వివి దగ్గరకు వెళ్తాడు. వివి ఏడవడం చూసి, ఎందుకురా అలా అయిపోయావు? పీరియడ్స్ మిస్ అయ్యి 10 days అయ్యింది లోహిత్. పాజిటివ్ వస్తుందేమో అనుకున్నా. ఏం కాదులే విన్ని, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అంటాడు. సరే అంటూ రెస్ట్ తీసుకుంటుంది వివేదిత. అమ్మయ్య, నా పని అయ్యింది అని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు. దీర్ఘ ఆలోచనల్లో ఉన్న దివ్యని అమ్మ అని పిలుస్తాడు లోహిత్. ఆమె అదేం వినే స్థితిలో లేదు. మా ఏమైంది నీకు? నిన్న ఈవినింగ్ నుండి చూస్తున్నా అంటూ ఆమె పక్కనే సిట్ అవుతాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు లోహిత్ అంటుంది దివ్య. నా సంగతి తర్వాత, ముందు నువ్వు చెప్పు, ఏమైంది? ఎందుకు ఏదో ఆలోచనల్లో ఉన్నావు? అదేం లేదురా, ఏదో ఆలోచిస్తున్నా, అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎక్కువ చించకు, నీ హెల్త్కి మంచిది కాదు అంటాడు లోహిత్. సరే ఆలోచించనులే అంటూ వెళ్ళిపోతుంది దివ్య. ఆమె బాగా డిస్టర్బ్లో ఉన్నట్టు ఉంది, సరిగ్గా మాట్లాడడం లేదు అనుకున్నాడు లోహిత్. నైట్ 8కి విక్రాంత్ తన గదిలో నుంచి బయటకు వస్తాడు. దివ్య వెంటనే విక్రాంత్ దగ్గరకు వెళ్ళి, ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటుంది. అమ్మా, నీకెలా తెలుసు అంటాడు విక్రాంత్. నేను అంతా విన్నా అంటుంది దివ్య. ఏం చేయమంటావు నన్ను అంటాడు దివ్యని. నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది దివ్య. విన్నీ అంటూ డోర్ కొడతాడు విక్రాంత్. ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంది విన్నీ. ఏం వినిపించడం లేదు తనకి, మత్తు నిద్రలో ఉండేసరికి. ఓయ్ విన్నీ అని మళ్ళీ పిలుస్తాడు విక్రాంత్. ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కళ్ళు తెరవలేకపోతుంది ఆమె. విక్రాంత్కి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది.
ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఇంకా ఎంతసేపు నాతో ఆడుకుంటుంది అనుకుంటూ, ఓయ్ విన్నీ అంటాడు మళ్ళీ విక్రాంత్. హా అని ఉలిక్కిపడి లేచి ఫాస్ట్గా డోర్ తెరుస్తుంది. విక్రాంత్ని చూసి సారీ అంటూ కళ్ళు తుడుచుకుంటుంది. అతను లోపలికి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. విన్నీ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది. హలో మిస్, మత్తు వదిలిందా అంటాడు విక్రాంత్ విన్నీ వాష్రూమ్ నుండి వస్తుంటే. హా అంటూ బెడ్ మీద కూర్చుంటుంది. ఇంకా నీ లగేజ్ సర్దుకోలేదేంటి? ఏమంటున్నావు నువ్వు విక్రాంత్? అదే నువ్వు ఈ పాటికి లగేజ్ సర్దుకొని రెడీగా ఉంటావేమో మీ ఇంటికి వెళ్ళడానికి అనుకున్నా, కానీ ఇక్కడ అంతా రివర్స్గా ఉంటే షాక్ అవుతున్నా అన్నాడు. నేను ఇంకా ఏం ఆలోచించుకోలే, ఒక 2 days టైం ఇవ్వవా అంటుంది. విక్రాంత్ నవ్వుతూ, విన్నీ నీకు నా మీద లవ్ లేదు, కనీసం తెచ్చుకోవాలి అని కూడా అనుకోవడం లేదు నువ్వు. మళ్ళీ టైం ఎందుకు అడుగుతున్నావో అర్థం కావడం లేదు అన్నాడు విక్రాంత్. నిన్ను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేశా అనుకో, ఒక 2 days నీ గురించి ఏడ్చి 3వ రోజు హ్యాపీగా ఉంటాను. ప్లీజ్ ఇంకా నా ఫీలింగ్స్తో ఆడుకోకు. అది కాదు విక్రాంత్ అంటుంటే, ఉంటావా వెళ్తావా అంటాడు విక్రాంత్. విన్నీ గట్టిగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంది. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే అక్క ఒక్కతే అవుతుంది. అదీ కాక అక్క ముందు డాడ్ని బ్యాట్ చేశారు. 100 crores అంటూ ఏవో డ్రామాలు చేస్తున్నారు. నా ప్రేమ గురించి ఆలోచిస్తే నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అదే నా ఫ్యామిలీ కోసం నా ప్రేమని వదిలేస్తే అందరం బాగుంటాం. ఏం కాదు, నాకు నా ప్రేమ దక్కకపోయినా నా ఫ్యామిలీ బాగుంటే చాలు. సొంత కూతురు కాకపోయినా వేగమ్మ నన్ను మంచిగా చూసుకుంది. అమ్మ కోసమైనా నేను ఆలోచించాలి అనుకుంది. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావు అంటాడు విక్రాంత్. ఇప్పటికే చాలా టైం ఇచ్చానుగా. విన్నీ కళ్ళు తెరిచి, నీతోనే ఉంటా విక్రాంత్, ఇంకెప్పుడు నీ హార్ట్ బ్రేక్ అయ్యేలా మాట్లాడను అంది. నిన్ను ఇష్టపడడానికి ట్రై చేస్తా అంటుంది తనకి వస్తున్న కన్నీళ్ళని ఆపుకొని. విక్రాంత్ నవ్వుతూ, అవసరం లేదు విన్నీ, ప్లీజ్ వెళ్ళిపో అంటాడు. నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి, నీకు నేనంటే ఇష్టం లేదు అని. అలా అనుకు విక్రాంత్, ఈ రోజు నుంచి చూస్తావు కదా, నీతో మనస్ఫూర్తిగా కలవడానికి ప్రయత్నం చేస్తాను అంటుంది. ప్రయత్నాలు ఎందుకు, నిన్ను విడుదల చేస్తాను అంటున్నాను కదా. నేను చాలా సందిగ్ధంలో ఉన్నాను. నా సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితుల్లో కూడా లేను విక్రాంత్. అంతా బాగుంటే ముందు ముందు నీకు అన్నీ చెప్తాను. ఇప్పటికి మాత్రం నన్ను ఏమీ అడగకు, నేను నీతోనే ఉంటాను అంది విన్నీ. నీకు ఇంకా నమ్మకం కలగడం లేదా? చెప్పు, నేను నా ముద్దు అడిగావు కదా, దాన్ని కూడా ఇస్తాను. విక్రాంత్ నవ్వుతూ, నేను అడిగితే కాదు, నీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వాలి. నీతో మనస్ఫూర్తిగా ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా అంటూ అతని ముందుకు వస్తుంటే విన్నీ, ఆగు విన్నీ, నాకేం అవసరం లేదు. నాతో కలిసి ట్రావెల్ చేస్తా అన్నావు కదా, అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తుంటే నువ్వు మనస్ఫూర్తిగా వచ్చావని నేను ఫీల్ అయినప్పుడు తీసుకుంటాను అంటాడు. సరే అంటూ విన్నీ తన కన్నీళ్లను తుడుచుకొని విక్రాంత్ని చూసి నవ్వుతుంది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, అసహ్యంగా మాత్రం చూడకు, ఎప్పుడు ఇలానే నవ్వుతూ చూడు అని చెప్తాడు. ఎందుకు అలా అనుకుంటావు విక్రాంత్, నిన్నెప్పుడు మనస్ఫూర్తిగానే చూస్తాను, నేను మాట ఇస్తున్నాను. సరే అంటూ విక్రాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని నా రాతని విక్రాంత్తో రాసేశాడు ఏమో ఆ దేవుడు. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను వదిలేశాడు. నేను నిజాన్ని అంగీకరించాలి అని రియాన్కి సారీ చెప్తుంది విన్నీ మనసులోనే. నెక్స్ట్ డే మార్నింగ్ వివి ఏమీ తినకుండా అలానే కూర్చుంటుంది. ఎందుకు ఇలా ఉన్నావు? నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం, ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు అంటూ చెప్తాడు లోహిత్. ప్లీజ్ నన్ను కొంచెం సేపు వదిలే అంటుంది వివి లోహిత్ని. లోహిత్ ఇంకా ఆమెని బతిమలాడడం ఇష్టం లేక వెళ్ళిపోతాడు. హాస్పిటల్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేస్తుంది వివేదిత. మేడం, బ్లడ్ టెస్ట్లు కన్ఫర్మ్ అయింది, మీరు ప్రెగ్నెంట్ అని చెప్తుంది నర్స్ వివేదితకి. వివి ప్రెగ్నెంట్ అని తెలిసినసరికి తన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇల్లు మొత్తం దద్దరిల్లేలా పెద్దగా అరుస్తుంది. అందరూ కంగారుగా ఏమైందో అని ఆమె దగ్గరకు వస్తారు. లోహిత్, నేను ప్రెగ్నెంట్, ఇప్పుడే నర్స్ కాల్ చేసి చెప్పింది. ఒక్కొక్కసారి అలాంటి కిట్స్లో రాంగ్గా వస్తుందంట, అందుకే బ్లడ్ టెస్ట్ చేశాం మేడం, కన్ఫామ్ అని చెప్పింది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ తన పొట్టను నిమురుకుంటూ ఉంటుంది వివి. ఆమె సంతోషాన్ని చూసి విన్నీ నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్క చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ నేను అక్కడే ఉంటే తన మూడంతా మారిపోవచ్చు.
ఎందుకు, తను హ్యాపీగా ఉంది కదా, అలానే ఉండనిద్దామని వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే దివ్యకి ఆనందం పొంగుకొస్తుంది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి స్వీట్స్ తీసుకువస్తుంది. లోహిత్, ఇదిగో స్వీట్, తినిపించు నీ భార్యకి అంటూ ఇస్తుంది. అమ్మా, నువ్వే తినిపించు మా ఇద్దరికి అంటాడు లోహిత్. పర్లేదు, మొదట నువ్వు నీ భార్యకి తినిపించు, తర్వాత నేను మీ ఇద్దరికి తినిపిస్తాను అంటుంది. అత్తయ్య, పర్లేదు, మా ఇద్దరికి మీరే తినిపించండి అంటుంది వివి. దివ్య నవ్వుతూ ఇద్దరికీ తినిపించి ఎంతో సంతోషంగా ఉంది అని ఆశీర్వదిస్తుంది. లోహిత్ త్వరగా రెడీ అయ్యి వివిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంది దివ్య. అలానే అంటూ ఫాస్ట్గా తన గదిలోకి వెళ్తాడు లోహిత్. సంతోషమే కదా, ఇప్పుడైనా టిఫిన్ చెయ్యి అంది దివ్య వివేదితిని. ఇప్పుడు నా బేబీకి కూడా ఫుడ్ కావాలి కదా, చాలా పెడతాను అంటుంది వివేదిత. విక్రాంత్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. విన్నీ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంటుంది. అక్కడ వివి ఉండడం గమనించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దివ్య వివికి వడ్డించి ఇంకో ప్లేట్లో విన్నీకి పెడుతుంది. దాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అత్తయ్య గారు అని అడిగింది వివి. విన్నీ కోసం తీసుకువెళ్తున్నాను, టైం చాలా అయింది కదా, ఆకలి వేస్తుందేమో అంటుంది. ఆమె ఇక్కడికి వచ్చి తింటుంది కదా, ఎందుకు మీరు వెళ్ళడం అంటుంది. నిన్ను చూసి తను వెనక్కి వెళ్ళిపోయింది, అందుకే నేను తీసుకువెళ్తున్నాను అని చెప్తుంది దివ్య వివేదితకి. సారీ విన్నీ, నీకు సారీ చెప్పాలి అని ఉంది, కానీ నేను చెప్పలేను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నీతో ప్రవర్తించింది అలా ఉంది అనుకుంటుంది మనసులో. వినీత్ రోహిత్ దగ్గరికి వెళ్తాడు. నేను అలా బయటకు వెళ్ళొస్తాను, ఈవినింగ్ మనం పార్టీ మీటింగ్కి వెళ్ళాలి అంటాడు లోహిత్తో. నేను ఆ వివిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అంటాడు తన తండ్రితో. సరే, వచ్చిన తర్వాతే రా అంటాడు వినీత్ లోహిత్ని. సరే అంటాడు డల్గా. ఏమైందిరా, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతాడు. ఆ వివి ప్రెగ్నెంట్ అని చెప్తాడు. దానికి ఎందుకు బాధపడుతున్నావు, నువ్వే కదా తను ప్రెగ్నెంట్ అయితే మన చేతిలో ఉంటుంది అన్నావు అన్నాడు వినీత్. అనుకున్నాను డాడీ, కానీ ఇప్పుడు మనం సక్సెస్ అయ్యేదానికి దగ్గరగా వచ్చాం కదా, ఇప్పుడు ఆమె కడుపులో మన బిడ్డ ఉంటే మనకే కదా నష్టం. అలా ఏమీ అవ్వదు, తన బిడ్డను తను పెంచుకుంటుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అంటాడు వినీత్. నీకు ఇంకో పెళ్లి చేస్తాను కదా, అప్పుడు నీ బిడ్డను నువ్వు చూసుకోవచ్చు అంటాడు. ఇంకొక పెళ్లి గురించి వదిలేయండి డాడీ, అది తర్వాత చూద్దాం కానీ అంటాడు. సరే సరే, నువ్వేం అప్సెట్ అవ్వకు, కావాలి అంటే ఇంకొక ప్లాన్ వేద్దాం అంటాడు. అలానే అంటూ వివి దగ్గరకు వెళ్తాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి లోహిత్. డాక్టర్ అంతా చెక్ చేసి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా సంతోషంగా ఉండమని చెప్తుంది. ఫ్రూట్స్ ఎక్కువ తినమంటుంది. అలానే డాక్టర్, ఈ రోజు నుంచి నేను మొత్తం హెల్తీ ఫుడ్సే తింటాను అంటుంది వివేదిత. ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది డాక్టర్ లోహిత్కి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్, నా హస్బెండ్ నన్ను ఎప్పుడు మంచిగానే చూసుకుంటాడు అంది. లోహిత్ లేని నవ్వుని మొహం మీదకు తెచ్చుకొని అవును అంటాడు. ప్రణవ్ గురించిన డీటెయిల్స్ తెలిసాయా విరాజ్ అని అడిగింది వేగ. తెలిసాయి, నాయర్ రీసెంట్గానే కనుక్కున్నాడు. ప్రణవ్ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు, నాకు ఇచ్చాడు, ఇప్పుడే కాల్ చేస్తాను అంటాడు విరాజ్. ఫోన్ రింగ్ అవుతుంటే విరాజ్కి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. వినీత్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాడో లేదో అని. కాల్ లిఫ్ట్ చేయగానే హలో, నేను విరాజ్ని అంటాడు ప్రణవ్తో. ఏ విరాజ్ అండి, నాకు ఎవరూ తెలియదు అంటాడు ప్రణవ్. మర్చిపోయావా నన్ను అంటాడు విరాజ్ తన గంభీరమైన గొంతుతో. మీరా అంటాడు ప్రణవ్. అవును నేనే అంటాడు విరాజ్. నేను చేసిన తప్పులకి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాను, మళ్ళీ మీరు ఎందుకు కాల్ చేశారు అని అడుగుతాడు ప్రణవ్. నువ్వు చేసిన తప్పులని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం కోసం అంటాడు. ఎప్పుడూ సామాన్య ప్రజలకే కదా ఇలాంటివి అన్నీ ఉండేవి, డబ్బు ఉన్న వాళ్ళకి ఏమీ ఉండవు అంటాడు ప్రణవ్. నువ్వు వినీత్ గురించి మాట్లాడుతున్నావని అర్థమవుతుంది ప్రణవ్. మొత్తం చేసింది వాడు, వాడికి శిక్ష పడలేదు, వాడి శిక్ష కూడా నేనే అనుభవించాను అంటాడు ప్రణవ్. మరి డబ్బు ఉన్న వాళ్ళకి శిక్షలు వేయించలేరు కదా మీరు, నువ్వేం తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నావేంటి అన్నాడు విరాజ్ ప్రణవ్ని. నేను తప్పు చేశాను, నా తప్పుకి శిక్ష అనుభవించాను, మరి వాడిని ఏమి చేయలేకపోయారుగా మీరు అంటాడు ప్రణవ్. వాడు తప్పులు చేయించింది నీతో నాతో కాదు కదా, వాడి తప్పులు అన్నింటికీ సాక్ష్యం నువ్వే ప్లేట్ మార్చితే ఇంకా ఎవరికి శిక్ష పడుతుంది, నీకే కదా అన్నాడు విరాజ్.
ఆ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల ఈ రోజు ప్రజలు అందరూ అనుభవించాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి నాకు సంబంధం ఏంటి అంటాడు ప్రణవ్. అంటే తమరు న్యూస్ ఫాలో అవ్వడం లేదా, వినీత్ గురించి తెలియదా అని అడుగుతాడు. తెలుసు, కానీ వాడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది నేను కాదు కదా అంటాడు. తీసుకువచ్చింది నువ్వు కాకపోయినా తీసుకురాకుండా ఉండగలిగేది మాత్రం నువ్వే అంటాడు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు విరాజ్ అన్నాడు ప్రణవ్. నువ్వు నీ శిక్షని అనుభవించి దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు తప్పు చేశావు కాబట్టి శిక్షనైనా అనుభవించావు ప్రణవ్. కానీ నేను నా ఫ్యామిలీ మాత్రం ఏ తప్పు చేయకుండా వాడి వలన శిక్ష అనుభవిస్తూనే ఉన్నాము. నా ఫ్యామిలీ మొత్తాన్ని వాడు కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. సీఎం అయితే ఈ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. వాడు మామూలుగా ఉన్నప్పుడే స్టూడెంట్స్ని ఎలా తప్పుదోవలో తీసుకువెళ్ళాడో నీకు తెలుసు. అలాంటిది అందరికీ రాజు అయితే ఎలాంటి పనులు చేస్తాడో ఊహించుకో అంటాడు విరాజ్. ఇప్పుడు మీరు ఇవన్నీ నాకు చెప్పిన ప్రయోజనం లేదు కదా అంటాడు ప్రణవ్. ఉంది, ఇంకా చాలా మిగిలే ఉంది ప్రణవ్. వాడి సీక్రెట్స్ అన్నీ నీకే తెలుసు. నువ్వు బయటకు వచ్చి నోరు విప్పితేనే మనం సేవ్ అవుతాం. మనం సేవ్ అవ్వడమే కాదు, అందరినీ కాపాడిన వాళ్ళము అవుతాము. నా ఒక్కడి కోసం కాదు నిన్ను నిజం చెప్పమనేది, అందరి కోసం చెప్పమంటున్నాను అంటాడు. అందరి క్షేమం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది, నువ్వే ఆలోచించుకో అంటాడు విరాజ్. కానీ నా మాటలు ఎవరు నమ్ముతారు? తను ఇప్పుడు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నాడు కదా అంటాడు ప్రణవ్. ఖచ్చితంగా నీ మాటలు నమ్మి తిరుగుతారు. ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరూ కలిసి తప్పులు చేసినప్పటి వీడియోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. కానీ కోర్టులో తప్పు మొత్తం నీదే అని చెప్పడం వలన మొత్తం రివర్స్ అయ్యింది. మళ్ళీ అదే వీడియోస్ బయటపెట్టి నువ్వు మీడియా ముందుకు వచ్చి నిజం చెప్తే ఖచ్చితంగా మనం ఆ వినీత్ నుండి ప్రజల్ని కాపాడవచ్చు అంటాడు. సరే విరాజ్, ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు ఈ భూమి మీద. నా వల్ల చాలా తప్పులు జరిగాయి. ఇప్పుడు నేను బయటికి వచ్చి నిజం చెప్తేనే నా తప్పులకి ప్రాయశ్చిత్తం అనుకుంటే ఖచ్చితంగా వచ్చే తీరుతాను. అందరికీ నిజం చెప్తాను అంటాడు ప్రణవ్. నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్పండి అంటాడు. నువ్వు మా ఇంటికి రావడం మంచిది కాదు ప్రణవ్. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి రా అంటాడు విరాజ్. రేపు మార్నింగ్ కల్లా మీ ఇంట్లో ఉంటాను అని చెప్తాడు ప్రణవ్ కాల్ కట్ చేస్తూ. విరాజ్ కాల్ రికార్డ్స్ అన్నీ విన్న వినీత్ తన మనుషుల్ని పంపిస్తాడు ప్రణవ్ని తీసుకొని రమ్మని. విన్నీ, నువ్వు చేస్తున్న కార్యాలు నాకు తెలియవు అనుకుంటున్నావా? మీ ఫ్యామిలీ ఫోన్ రికార్డ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఫోన్ ఉంచింది ఊరికే అనుకుంటున్నావా? మీ ఫ్యామిలీ వాళ్ళ ఎత్తులు తెలియడం కోసమే. అంత పిచ్చివాడిని ఎలా అనుకుంటున్నావో? మీ ఫ్యామిలీ అని నవ్వుతుకుంటాడు. వినీత్ ఇంట్లో ఉండగా వాళ్ళ మనుషుల నుంచి కాల్ వస్తుంది. సార్, ప్రణవ్ని పట్టుకున్నాం, ఎక్కడికి తీసుకురమ్మంటారు అని అడుగుతాడు. నా ఇంటికి తీసుకొని రండి, ఇక్కడైతే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. వేరే ఎక్కడైనా పెట్టినా సరే వాడిని ఈజీగా కనుక్కుంటాడు ఆ విరాజ్. సరే అంటూ ప్రణవ్ని వినీత్ ఇంటికి తీసుకువస్తారు. లోహిత్ని పని మీద బయటకు పంపిస్తాడు వినీత్. అతని కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వివేదిత. ప్రణవ్ని కొట్టుకుంటూ లోపలికి తీసుకురావడం చూస్తుంది వివి. అయ్యో, ఎవరు అతను, ఎందుకు కొడుతున్నారు అంటూ వివి కిందకు వెళ్తుంది. ప్రణవ్ని తీసుకువచ్చి వినీత్ కాళ్ళ ముందు పడేస్తారు. ఏంట్రా, నేను ఎన్నో పన్నాగాలు వేసి ఆ విరాజ్ ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకుంటే నువ్వు వాడికి హెల్ప్ చేద్దామని ముందుకు అడుగులు వేస్తున్నావు. నా కొడుకుని ఇంటికి దూరంగా పెంచి మరీ వాడి కూతుర్లని నా ఇంటికి తెచ్చుకున్నాను. అన్నీ నాశనం చేద్దామనుకుంటున్నావా అంటూ నవ్వుతాడు వినీత్. వివి ఆ మాటలు అన్నీ వింటుంది. ప్రణవ్ని చూడగానే గుర్తుపడుతుంది, ఆ రోజు వీడియోలో చూసింది కాబట్టి. అంటే వినీత్ మంచివాడు కదా అని ఆలోచిస్తుంది వివేదిత. రే వినీత్, నువ్వు చాలా అన్యాయాలు చేశావు, అన్నీ నాకు తెలుసు. ఆ విరాజ్ గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు, నీ గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నన్ను వదిలిపెడతాను అని. కానీ తప్పు నేను కూడా చేశాను కాబట్టి ఇద్దరికీ ఖచ్చితంగా శిక్ష వేస్తారు. నన్ను వదిలేస్తారు అని నేను నీకు వ్యతిరేకంగా మారాలి అనుకోలేదు. ఇలాంటి దుర్మార్గుడికి నేను సహాయం చేసి తప్పు చేశాను అని రియలైజ్ అయ్యాను కాబట్టి నిజం చెప్పాలి అనుకున్నా.
కానీ నువ్వు నా ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించావు. ఇప్పుడు నాకు ఎటువంటి ఫ్యామిలీ లేదు. నేను నిర్భయంగా నీవు చేసిన చెడు మొత్తం ఈ ప్రపంచానికి తెలియజేస్తాను అంటాడు ప్రణవ్ వినీత్తో. నువ్వేం చేయలేవు. విరాజ్ ఫ్యామిలీ అంతా ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది అని నవ్వుతాడు. నో అని గట్టిగా అరుస్తుంది వివి. ఆ అరుపుకి వివిని చూస్తాడు వినీత్. అబ్బా, చాలా రోజులకి ఎపిసోడ్ ఇచ్చాను కదా, ఈ రోజుతో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. స్టోరీ ఎండ్కి వచ్చేస్తుందని చెప్పేసి ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉంటుంది. తెలిసిపోయేది ఏముందులో, ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా 200 ఎపిసోడ్కి స్టోరీని ఎండ్ చేసేస్తా అని. సో ఆ ఎండింగ్ టైం వచ్చేసింది అనమాట. ఈ రోజుకి అసలు స్టోరీ ఎండ్ అయిపోవాలి డైలీ పెడితే, బట్ కొన్ని పనుల వల్ల నాకు పెట్టడమే కుదరలేదు. సో అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను స్టోరీని. మళ్ళీ ఇవాళ సెకండ్ అప్డేట్ ఇస్తానా ఇవ్వనా అనేది మీకు ఆశ పెట్టను. ఒకవేళ ఇచ్చే మూడు ఉత్సాహం అవన్నీ ఉంటే మీకు ముందే పోస్ట్లో తెలియజేస్తాను. సో ఈవినింగ్ 7కి పోస్ట్ చేస్తాను ఇంకో అప్డేట్ ఇస్తానా ఇవ్వనా అనేది. మీరు 7 కల్లా చూసుకోండి. నేను అప్డేట్ ఇస్తాను ఇవ్వను అనేది మాత్రం మీకు పోస్ట్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ నా సెకండ్ యూట్యూబ్ ఛానల్ వ్లాగింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని లింక్ వచ్చేసి నేను పోస్ట్లోనే పెట్టాను, కమ్యూనిటీ పోస్ట్లోనే ఉంచాను లింక్ని. ఒకసారి చెక్ చేసుకోండి. బాయ్ బాయ్.